ఫ్రెండ్స్ ప్రేమ మీరు చూస్తున్నది హైదరాబాద్ ఖైరతాబాద్లోని 70 అడుగుల వినాయకుని విగ్రహం అన్నమాట ఊరేగింపు జరుగుతుంది. ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనము. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు గమనించినట్టయితే మొదటిసారిగా రాయచోటి యూట్యూబర్ హైదరాబాద్ ఖైరతాబాద్ ఉత్సవానికి చేరాడని తమ్ముళ్ళు అయితే చూడవచ్చు. ఆ వీడియో తప్పకుండా చూసి లైక్ చేసి మరింత మందికి అయితే షేర్ చేయండి. ఖైరతాబాద్ గణేష్ ఊరేగింపు మొత్తం కూడా ఆ వీడియోలో అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే ఒక చెరువు లాగా ఉంది. ఏం చెరువు బ్రో ఇది? అయితే బస్ స్టాండ్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చార్మినార్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి రోజున ఏ విధంగా ఉంటుంది మరియు శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి చార్మినార్ పక్కన ఎందుకు కట్టారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ 4 కమాన్స్ ఉంటాయి మొత్తము. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకో కమాన్ అనమాట. నుంచి ఇటువైపు చూస్తే ఇక్కడ ఒక కమాన్, ఇక్కడ ఇంకో కమాన్. ఇది కమానా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్ నేను వచ్చేసి హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్నాను. చార్మినార్ని సినిమాలో చూడటమే తప్ప రియల్గా అయితే ఇంత దగ్గరగా చూడలేదు. ఇదే మొట్టమొదటిసారిగా అయితే నేను చార్మినార్ని దగ్గరగా చూస్తున్నాను. మరి చార్మినార్ పక్కన మీరు చూసినట్లయితే ఒక అమ్మవారి దేవాలయం అయితే ఉంది. ఈ దేవాలయం ఎక్కడైతే పెట్టారనేది ఈ వీడియోలో మీకు క్లియర్ అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే పోదామండి. వినాయక చవితి రోజున చార్మినార్ చుట్టుపక్కల ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. వీడియోని అయితే మొదటిగా లైక్ చేయండి, లేట్ చేయకుండా వీడియోలోకి పోదామండి. ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు మైలురాయి ఉండేది. 1967లో ఒక బస్సు ఆ రాయిని గుద్దుకుంది. వెంటనే ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మి అమ్మవారిది అని చెప్పి 4 పైపులు వేసి ఒక షెడ్ అయితే వేయడం జరిగింది. ఆ షెడ్ కట్టక ముందు అక్కడ 2 అమ్మాయిలు భిక్షాటన చేసి అక్కడ పసుపు కుంకుమ వేసేవాళ్ళు. ఈ గుడి కట్టాక వాళ్ళిద్దరిని పంపించేసి అక్కడ పూజారి వచ్చారు. తర్వాత లక్ష్మీదేవి ఫోటో పెట్టారు. ఆమె హైదరాబాద్ నగరాన్ని కాపాడడానికి వచ్చిన భాగ్యలక్ష్మి అని చెప్పారు. కొన్ని రోజులకు ఫోటో బదులు విగ్రహం పెట్టారు. ఇంకొక వాదన ఏమిటంటే ఆ చోటు 100 ఏళ్ల నుంచి ప్రార్థనా స్థలంగా ఉంది. అమ్మవారు ఇప్పుడున్న రూపంలో కాకుండా బొడ్డురాయి తరహాలో చూడ్డానికి మైలురాయి లాగా ఉండేది. హైదరాబాద్లోని అన్ని ప్రధాన కట్టడాల దగ్గర ఆ కట్టడాలకు రక్షణగా అమ్మవారిని ప్రతిష్ఠించేవాళ్ళు. హుస్సేన్ సాగర్ దగ్గర కట్టమైసమ్మ, గోల్కొండలో అమ్మవారి గుడి, పురాణంపూల్ దగ్గర అమ్మవారు, అలియాబాద్ బుర్జు దగ్గర దర్బార్ మైసమ్మ గుడి. అక్కడ చాలా మంది మొక్కు చెల్లించుకునేవాళ్ళు. వాళ్ళల్లో ముస్లిమ్స్ కూడా మొక్కు చెల్లించుకునేవారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ దేవాలయాల్లో భాగ్యలక్ష్మి దేవాలయం ఒకటి. దసరా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. ఇప్పుడు చార్మినార్ చుట్టుపక్కల 360 వ్యూలో ఎలా ఉంటుందో చూద్దాం రండి.
ఇక్కడ 4 కమాన్స్ ఉంటాయంట మొత్తము. ఒక్కో కమాన్స్కి ఒక హిస్టరీ అయితే ఉంటుందంట. ఇది వచ్చేసి ఇంకో కమాన్ అనమాట. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ ఈ కమాన్ నుంచి లోపల చార్మినార్ ఉంది. చార్మినార్ కా నుంచి ఇటువైపు చూస్తే ఇక్కడ ఒక కమాన్ ఉంది. మరి ఇక్కడ ఇది వచ్చి ఇది ఉంది, ఇక్కడ ఇంకో కమాన్. ఫ్రెండ్స్, చార్మినార్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేమైతే గోల్కొండ వెళ్తున్నాము. సార్ హాయ్ చెప్పినది. నెక్స్ట్ గోల్కొండ వీడియో చాలా బాగా వచ్చింది. ఆ వీడియోని అయితే అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు చూస్తున్న చార్మినార్ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.